కచదేవయాని ధారావాహిక 21వ భాగం. రచన శ్రీమతి టివిఎల్ గాయత్రిగారు. మృత సంజీవని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుషవేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ఠ అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. వివాహ విషయంగా నహుషుడు వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు. శర్మిష్ఠ అన్యమనస్కంగా ఉండటం గమనిస్తుంది దేవయాని. శర్మిష్ఠ ఇంటికి బంధమిత్రుల రాక ఎక్కువవుతుంది. శర్మిష్ఠ పుట్టినరోజు ఉత్సవానికి వెళ్లటానికి ఏర్పాట్లు చేస్తున్నారు నహుషుని పరివార సభ్యులు. అప్పుడే పుష్కరద్వీపం నుండి రాయబారులు వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించాడు నహుషుడు. పుష్కరద్వీపాధిపతి వీతిహోత్ర చక్రవర్తి. అతడు నహుషునికి మిత్రుడు కూడా. ఇంతకుముందు 2-3 సార్లు తన పరివారంతో ప్రతిష్ఠానపురానికి వచ్చినవాడు. మహారాజా, మీకు జయమగుగాక. మా పుష్కరద్వీపంలో దేవేంద్రులవారు వేదగోష్ఠిని ఏర్పాటు చేశారు. ఆ సభకు ఒక్క రాక్షస జాతివాళ్లు తప్ప దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుష జాతుల వారితో పాటు సప్తద్వీపవాసులు, సర్వముని సంఘాల వాళ్లు కూడా విచ్చేస్తున్నారు. భూలోక చక్రవర్తులైన మీరు, మీ పరివారం అందరూ కలిసివచ్చి గోష్ఠిలో పాల్గొనాలని మా చక్రవర్తుల వారి ఆకాంక్ష. మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించి రమ్మని మమ్మల్ని పంపించారు అంటూ ఆహ్వానపత్రాన్ని నహుషునికి అందజేశారు వీతిహోత్ర చక్రవర్తి రాయబారులు. ఆ సభకు దేవేంద్రుడు అధ్యక్షుడు. కాదనకూడదు. ఎలాగా? ఆ రాత్రి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యాడు నహుషుడు. మనం వీతిహోత్రుని ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు, వెళ్ళి తీరవలసిందే. వృషపర్వునికి విషయాన్ని తెలుపుతూ దూతను పంపిద్దాం అన్నాడు నహుషుడు. యయాతికి బాధగా ఉంది. అసలే శర్మిష్ఠమీద విరహంతో బాధపడుతుంటే ఈ విఘ్నమేమిటి? పోనీ నేను యయాతి కలిసి శర్మిష్ఠకుమారి పుట్టినరోజుకు వెళతాము. మీరు చిన్న కుమారులను తీసుకుని పుష్కరద్వీపానికి వెళ్ళకూడదా? అంది విరజాదేవి. కానిలేదు విరజా, నా తరువాత కాబోయే చక్రవర్తి యయాతి కదా. పక్కన యువరాజు లేకుండా నేనొక్కడినే వెళ్లడం మర్యాద కాదు. అందులో ఎన్నో జాతులవాళ్లు వస్తున్నారు. అందరి ముందు ఎన్నో విషయాలు చర్చకు వస్తాయి. ఆ సభలో మన యయాతిక్కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. ఇటువంటి గోష్ఠుల వలన మన యువరాజుకున్న పాండిత్యం గురించి అన్ని లోకాలకు తెలుస్తుంది. ఇక్కడ రాజ్యరక్షణకు యాతికుమారుణ్ణి ఉంచి తగిన ఏర్పాట్లు చేసి నీ వెంట సంయాతికుమారుణ్ణి పంపిస్తాను. అమ్మాయిని ఆశీర్వదించి వద్దుగు కాని వివరించాడు నహుషుడు. ఇంకా అందరం వెళితే వివాహాన్ని నిశ్చయం చేసుకుని రావచ్చు. మీరు లేకుండా నేనొక్కడిదాన్ని వెళ్లటం వలన ప్రయోజనమేమిటి? నిరాశగా అంది విరజాదేవి. మౌనంగా వింటున్నాడు యయాతి. పుష్కరద్వీపానికి వెళ్ళి రావటానికి ఎంతలేదన్నా నెల పైనే పడుతుంది. నువ్వు వృషపర్వుని కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తే బావుంటుంది. వాళ్లు కూడా తృప్తిపడతారు. ఎవరమో వెళ్ళకపోతే వృషర్భుడు నొచ్చుకుంటాడు. పైగా దేవతలకు ప్రాముఖ్యత ఇచ్చామని బాధపడతాడు కూడా. నువ్వు సంయాతి కుమారుణ్ణితో శర్మిష్ఠకుమారి పుట్టినరోజుకు వెళ్ళిరా అంటూ తీర్మానం చేశాడు నహుషుడు. ఇంక చేసేదేమీ లేదు. దిగులుగా తన గదిలోకి వచ్చాడు యయాతి. బెంగగా ఉంది అతనికి. తప్పదు, ఈ బాధను భరించాల్సిందే. అప్పుడే చారుమతి వచ్చింది అక్కడికి. ఏమిటి మిత్రమా, దిగులుగా ఉన్నావు? అడిగింది. విషయమంతా వివరించాడు యయాతి. అయ్యో, ఇలా అయిందేమిటి అంటూ చారుమతి సానుభూతిగా తన ముక్కుతో యయాతి చేతిమీద గీస్తూ ఉంది. అప్పుడే శక్తిధరుడు, పింగళుడు వచ్చారు. ఇలా జరిగిందేమిటి? హఠాత్తుగా దేవేంద్రుడు సభనేదో పుష్కరద్వీపంలో ఏర్పాటు చేయటమేమిటి? దానవుల మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నాడా? ముందుగా అందరినీ సిద్ధం చేయటానికి ఇలా గోష్ఠి అంటూ సమావేశం. సందేహాన్ని వ్యక్తం చేశాడు శక్తిధరుడు. అప్పుడు మనకు దానవరాజుతో శత్రుత్వం వస్తుందంటావా? మనం ఎవరి పక్షముండాలి? పింగళునికి కంగారుగా ఉంది. అక్కడికి వెళితే కాని ఏ విషయమూ తెలియదు. కంగారు పడద్దు. అంతవరకు రాదనే ఆశిద్దాం అనునయంగా చెప్పాడు యయాతి. అవును మిత్రమా, వృషపర్వుడు రాక్షసజాతిలోనే ఎన్నదగ్గినవాడు, శాంతికాముకుడు. అనవసరంగా ఎవ్వరినీ యుద్ధానికి కవ్వించడు. చూద్దాం ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు శక్తిధరుడు. చారుమతి,
నువ్వు కూడా మాతోపాటు పుష్కర ద్వీపానికి వస్తావా అడిగాడు. యయాతి: వస్తాను యయాతి, మా వాళ్లని చూసినట్లుగా ఉంటుంది. అందులో నా ప్రియమిత్రుడైన కచుడిని చూసి చాలా కాలమయ్యింది అంది చారుమతి. మొత్తానికి నీకు ప్రియమైన మిత్రుడు కచుడన్నమాట. ఇంక నేననుకుని భ్రమపడుతున్నాను నవ్వుతూ అన్నాడు యయాతి. వెంటనే యయాతి చేతిమీద తన ముక్కుతో గట్టిగా పొడిచింది. అబ్బా, చూసావా, నువ్వు నామీద ఎంత కోపం చూపిస్తావో మీ కచుడికి చెప్పాలి అంటూ పెద్దగా నవ్వాడు యయాతి. చెప్పుకో చెప్పుకో, రేపు నీ వివాహమయ్యాక శర్మిష్ఠరాణితో నీ గురించి ఎన్ని చాడేలు చెప్తానో చూడు అంటూ ఎగిరిపోయింది చారుమతి. ముగ్గురు మిత్రులు నవ్వుతూ దానినే చూస్తున్నారు. ఇంకా ఉంది కచ్చా దేవయాని ధారావాహిక 22వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.